పరమాత్మని చేరే విధానంలో మనం స్మరణ గురించి చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా ఇవాల్టి శ్లోకం ఏమిటి అంటే, ఓం హరిర్విదధ్యాన్ మమ సర్వరక్షాం న్యస్తాంగ్రి పద్మ పతగేంద్ర పృష్ఠే దరారి చర్మాసి గదేషు చాప పాశాం దధానో అష్టగుణోష్టబాహు. శ్రీమద్భాగవతం 6వ స్కందం 8వ అధ్యాయం 12వ శ్లోకం. నిన్న చెప్పుకున్న శ్లోకం నారాయణ కవచంలో చిట్ట చివరి శ్లోకం అయితే, ఇవాల్టి శ్లోకము నారాయణ కవచంలో మొట్టమొదటి శ్లోకము. 8 చేతులతో ఆ స్వామి శంఖం, చక్రం, డాలు, ఖడ్గం, గద, బాణము, ధనస్సు, పాసము ధరించి ఉన్నాడయ్యా. అష్టసిద్ధులు కూడా ఆ స్వామిని సేవిస్తూనే ఉన్నాయి. ఆ ఓంకార స్వరూపుడైన పరమాత్మ అన్ని విధములుగా అంతటా కూడా నన్ను రక్షించుగాక అని అర్థం ఈ శ్లోకానికి. ఈ శ్లోకము వనమాలి, గది, సారంగి అని మనం విశ్వసహస్రనామంలో ఏం చెప్పుకుంటామో దానికి సమానమైన శ్లోకము శ్రీమద్భాగవతంలో అని చెప్పి మనకి పూర్వాచార్యులందరూ కూడా ఈ శ్లోకాన్ని స్మరణ చేసుకోమని చెబుతారు. హరే కృష్ణ. జయ శ్రీమన్.